నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ ఏంటంటే ఏడీహెచ్డీ. అంటే మనం చిన్నపిల్లల్లో వచ్చే ఒక రకమైన అటెన్షన్ డెఫిసిట్ అనేది అటెన్షన్ అనేది తగ్గిపోవడం అనమాట. పేర్లోనే ఉంది ఏడీహెచ్డీ. ఏ అంటే అటెన్షన్, డి అంటే డెఫిషియన్సీ, అంటే అటెన్షన్ డెఫిషియన్సీ. అంటే ఆ పిల్లలకి మనం ఏం చెప్పినా ఏది చూసినా వాళ్ళకి వినపడనట్లే ఉండి వాళ్ళ లోకంలో ఉంటారు కాబట్టి దాన్ని అటెన్షన్ డెఫిషియన్సీ అంటాం. దాన్ని హైపర్ డెఫిషియన్సీ, మళ్ళీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. కాకపోతే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు, కానీ అటెన్షన్లో మాత్రమే డెఫిసిట్గా ఉంటారు. మిగతా పనుల్లో హైపర్ యాక్టివ్గా ఉండి దాన్నే మనం ఏడిహెచ్, హైపర్ యాక్టివ్ డిజార్డర్ లేదా డిసీజ్ అంటారు. ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనకు ఇంతవరకు సైన్స్లో చెప్తూ ఉన్నారు. కానీ ఏది మన ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కానీ పిల్లల్లో ఏదన్నా వాళ్ళ మేనరికలు చేసుకుంటే ఏదన్నా జీన్స్ లోపంలో కానీ ఇటువంటివన్నీ చెప్తున్నారు. కానీ మనకేంటంటే ఈ కాస్మెటిక్ రోజుల్లో ఏమవుతుందంటే మనం తినే ఫుడ్ కానీ, అంటే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తినే ఫుడ్ ఆహారం కావచ్చు, మదరు కొందరు స్త్రీలు స్మోకింగ్, ఆల్కహాల్ ఉండే అలవాటు కూడా ఉంటుంది, వాళ్ళలో కావచ్చు. తల్లిదండ్రులు కూడా ఈ అలవాటు ఉండే అవకాశం ఉంటుంది, ఇటువంటి వాళ్ళలో కావచ్చు. ఇవన్నీ కూడా మనకు లాస్ట్కు బేబీ మీద పడే అవకాశం ఉంటుంది. అదే కాక మేజర్ డిఫెక్ట్ ఎక్కడ జరుగుతుందంటే డిలేడ్ లేబర్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే పుట్టేటప్పుడు కొంచెం లేట్గా డెలివరీ అయినా కూడా బ్రెయిన్ సెల్స్ అనేటివి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండి, అంటే ఇది పెరాలసిస్ కూడా వస్తుంది. అది వేరే విషయం పిల్లలకి. కాకపోతే అంటే బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు అడ్జాసెంట్ ఆర్టరీస్ కానీ బ్లడ్ వెజల్స్ అక్కడ ఉండేవి రప్చర్ అయ్యి కొంచెం లైట్గా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ బ్లీడింగ్ని బట్టి మనకు ఈ పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగాక బ్రెయిన్ సెల్స్ వరకు ఏదైనా డ్యామేజ్ అయ్యి ఆర్టరీస్ అన్నీ బాగుండి డెలివరీ జరిగితే ఆ పిల్లలకి ఈ విధంగా హైపర్ యాక్టివిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. ఈ సైన్స్ అనేది చెప్తుంది. వాళ్ళని మనం బుద్ధిమాంద్యం కూడా అంటే మనకు సరిగా రెస్పాన్స్ కాకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కాబట్టి సరే నీకు బుద్ధి సరిగా లేదురా అని కూడా మన పెద్దలు అటు ఇటు అంటూ ఉంటారు అనమాట. బుద్ధిమాంద్యం వీడికి బుద్ధిమాంద్యం అని. ఇది కూడా ఒక రకంగా మనం దానికి చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఏడిహెచ్ పిల్లలను చూస్తుంటామో ఈ రోజుల్లో ఆ పిల్లలు ఏంటి, మనం ఏదైనా చెప్తే మనం చెప్పిన లోకంలో ఉండరు. మనం పిలిస్తే 10 సార్లు పిలిస్తే ఒక్కసారి పలుకుతారు, లేదా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మనం పిలిచినా పలకరు. మనం ఏదైనా మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది ఏంటంటే వాడు తిరుగుతూ పోయి గోడ కొట్టుకుంటాడు. ఏంటంటే వాడికే తెలియదు. అంటే బ్రెయిన్ సెల్స్ ఏదైతే మైల్డ్గా డ్యామేజ్ అయ్యి లేదా ఆ బ్రెయిన్ సెల్స్లో ఓవర్ యాక్టివ్, అంటే మనకు ఎలక్ట్రికల్ వేవ్స్ అంటాం కదా, ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ లాంటివి మన బ్రెయిన్లో నిత్యము జరుగుతూ ఉంటాయి. దాన్నే మనం ఒక్కోసారి ఈజీ తీద్దామంటాం, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అని తీద్దామంటాం. తీస్తే తెలుస్తుంది లోపల ఎలా ఉంది, ఆ వేవ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక్కోసారి మనం ఆ పేషెంట్స్ చూసుకుంటాం అనమాట. అటువంటిప్పుడు ఈ వేవ్స్లో కూడా కొంచెం ఏదన్నా మిస్కమ్యూనికేషన్ వచ్చి కొంచెం ఓవర్ ఇంపల్సెస్ అయినప్పుడు కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అది వాడికి కూడా తెలియదు, వాడికి దెబ్బ తగులుతుందని కూడా తెలియదు. మనం ఒక్కోసారి పిల్లలను చూడకపోతే ఒక్కోసారి వాడు కిందికి దూకే అవకాశం కూడా ఉంటున్నాయి. అంటే మనం కనిపెట్టుకొని ఉండకపోతే ఈ విధంగా ఉన్న పిల్లలు ఒక్కోసారి పైనుంచి కింద దూకడము, లేదా పిల్లల్ని మనం ఓడిపోయి పక్కన ఉన్న పిల్లల్ని కొరకడము, ఏంటంటే ఇంటెన్సివ్గా చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ అది వాడికి తెలియకనే చేస్తూ ఉంటాడు అనమాట. అంటే వాడి బ్రెయిన్లో ఆ విధంగా ఉండి వాడికి ఒక సైడ్ ఏదో చెప్పిన నజీయం, అంటే కొంచెం పెద్ద పిల్లల్ని మనం ఈ విధంగా కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే ఇది చిన్నపిల్లలే కాదు, అదే క్యారీ ఫార్వర్డ్ అయ్యి పెద్ద పిల్లలు 15-20 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేసే పిల్లల్ని చూస్తున్నాను. ఏంట్రా ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే నాకేదో చెవిలో చెప్పినట్టు ఉంటుంది డాక్టర్ గారు, అందుకే నేను చేస్తాను. ఆ చేసేటప్పుడు కూడా నాకేం చేస్తానో తెలియదు, చేసిన తర్వాత నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి మనకు ఆ పేషెంట్స్ని చాలా వరకు మనం గమనిస్తూ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బ్రెయిన్లో ఉండే ఈ సెల్స్కి ఒకదానికొకటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం అనమాట. దీనికి మనకు మోడర్న్ మెడిసిన్లు ఏంటంటే ఏదైతే ఈ పల్స్ అయితే ఓవర్ యాక్టివ్ ఉన్నాయో వాటిని తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే తల్లిదండ్రులు చెప్పడం, సార్ అవి వేయక ముందు పర్వాలేదు, ఇచ్చిన తర్వాత నిద్రపోవడము, స్కూల్కి పోరంటే సరిగా టైంకి లేవకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మేము లేచిపోయినా కానీ వాడికి ఎవడు కొరుక్కోవటము, లేదా మా మీద కోప్పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి డాక్టర్ గారు అని చెప్పి మనకు చాలామంది తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మన డాక్టర్ గారు ఇచ్చేదంటే ఈ ఓవర్ ఇంపల్స్ తగ్గడానికి ఇస్తే దానివల్ల నిద్ర వచ్చే అవకాశం ఉండి నిద్రపోతూ ఉంటారు. అంటే ఎక్కువగా నిద్రపోతే ఈ సర్దుకుంటాయి అని చెప్పి సెల్స్ ఇవన్నీ ఈ ఓవర్ యాక్టివ్స్ అనేటివి తగ్గుతాయి ఇంపల్స్ అని చెప్పి మన డాక్టర్ గారు ఏంటంటే మనం ఉన్న స్టడీ ప్రకారం ఇస్తూ ఉంటారు.
అవి ఇచ్చినప్పుడు కూడా ఇలా జరిగి ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మన దగ్గర తీసుకొస్తారు. దీనికి ఏంటంటే వీళ్ళంతా ఏ మెడికేషన్ అవసరం లేకుండా మన దగ్గర అవసరమైతే శిరోధార అని ఉంటుంది, అది ఆయుర్వేదిక్లో, దాన్ని ఇచ్చుకుంటూ మన హోమ్ మెడిసిన్ వేసుకుంటే, కాకపోతే ఇదేంటంటే సివియారిటీని బట్టి ఒక్కో పిల్లలకి సంవత్సరం 2 నెలలు 3 సంవత్సరాలు కూడా వాడిన పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి సంవత్సరంలో రికవర్ అయిన పిల్లలు ఉన్నారు, 2-3 సంవత్సరాలకు కూడా ప్రొలాంగ్ టైం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆ బ్రెయిన్లో వాళ్ళ ఉన్న నేచరు, వాళ్ళ బిహేవియర్ బట్టి మనం ఆ ట్రీట్మెంట్ అనేది డ్యూరేషన్ పెరిగే అవకాశాన్ని అయితే చూస్తున్నాం. టోటల్గా ఏంటంటే మన దగ్గరికి వచ్చిన పిల్లల్ని కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుంటూ, కొంచెం తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఈ పాపం తల్లిదండ్రులు చాలా వరకు దీని గురించి మనకు బాధపడుతుంటారు వచ్చి, సార్ ఈ పిల్లోడిని స్పీచ్ థెరపీకి ఇచ్చినాం సార్, దానికి ఇచ్చినాం సార్, దీనికి పిల్లోడిని కాదు ముందు తల్లిదండ్రులకు ఇవ్వాలి నాకు తెలిసి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏంటంటే ఓవర్గా వాడు ఇట్లా వినట్లేదని చెప్పి కొట్టడం తిట్టడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అమ్మా, వాడికి పిల్లోడికి తెలియదు, వాడిని కూర్చోబెట్టి మీరు మంచిగా సముదాయించి జాగ్రత్తగా చెప్తే వింటారు తప్ప, మీరు కోపడితే ఇంకా ఎక్కువ చేస్తాడు తప్ప దాన్ని తగ్గించరు. ఎందుకంటే వాడికి ఉన్న లక్షణం అటువంటిది. కాబట్టి ఇంకో ఏ థెరపీ పోవాలన్నా మీరు థెరపీ తీసుకొని పిల్లోని ఎలా చూసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ థెరపీ ఇస్తే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. అలా ఇచ్చి మేము కూడా మా దగ్గర వాళ్ళకి ఇస్తుంటాం ఎక్కువగా, పిల్లలకి మెడిసిన్ ఇచ్చి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే చాలా వరకు ఆ విధంగా చేస్తేనే వాళ్ళకి తొందరగా తగ్గి ఈ డిసీజ్ నుంచి బయటపడి మనం చూస్తున్నాం అన్నమాట. అందుకు కాబట్టి హోమియోలో ఏంటంటే మీకు నిద్ర వచ్చే మందులు ఉండవు, నిద్రకు ఇచ్చేవి ఉండవు. మన మెడిసిన్ ఇస్తే నిద్ర అనేది రాదు, దీనికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఉన్న జబ్బును తగ్గించాలంటే కొంచెం టైం టేకింగ్ పీరియడ్. ఎందుకంటే ఈ నెర్వ్స్ కానీ ఈ బ్రెయిన్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే మనకి బ్రెయిన్ అనేది పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి మనం ఓవర్గా ఎన్నో రకాల మందులు ఇచ్చేదానికి లేదు. ఒక మందు ఇచ్చి వెయిట్ చేసుకుంటూ ఎలా ఉంది బిహేవియర్, ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఫాలోఅప్ మెడిసిన్ ఒకదానికొకటి ఫాలోఅప్ చేసుకుంటూ పిల్లల్ని పూర్తిగా మనం బయటపడగలమని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. అలాగే ఎక్కడైతే మనం మెడికేషన్ అని చెప్పాము, మోడర్న్ మెడిసిన్లో డాక్టర్లు వాళ్ళు చెప్తారు, మనం చెప్తున్నాం. మీరు కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ని మార్చి కూడా మీరు చూస్తూ ఉంటారు. ఏ డాక్టర్ని మారినా మెడిసిన్ లోపల ఉండే మెడిసిన్ ఒకటి ఉంటుంది తప్ప పైన కంపెనీ నేమ్ మాత్రమే మారుతుంది. ఉన్న స్టడీస్ని బట్టి ఏ డాక్టర్ అయినా ఇస్తున్నారు తప్ప వాళ్ళు సొంతంగా ఏమి ఇవ్వలేరు కదా. కాబట్టి మా దగ్గర కూడా మేము స్టడీ చేసినవే కాదు, మా ప్రాక్టికల్గా మా అనుభవంలో, మా 30 years అనుభవంలో మేము ఎంతోమంది పిల్లల్ని ADHD నుంచి మేము బయటపడేసాం. కాబట్టి అవి కూడా మీకు నా ధైర్యంతో మీకు చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరన్నా ఈ వీడియో చూసినా లేదా ఇంకా మీ పిల్లలకి ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఇంకొక వీడియోతో మేము ముందుకు రాగలనని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.